ఇక వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే అల్పపీడనాలు త్వరితగతినే ఏర్పడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక అల్పపీడనం ఒక సముద్రంలో ఏర్పడినప్పుడు పూర్తిగా మరొక అల్పపీడనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక అల్పపీడనం నిర్వీర్యం అవుతుందంటే దాని ఉపరితల ఆవర్తనం రూపాంతరం చెంది అల్పపీడనం గాను, తీవ్ర అల్పపీడనం గాను, వాయుగుండం గాను, తీవ్ర వాయుగుండం గాను, అవసరమైతే తుఫాన్ గాను మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే చలి గాలుల తీవ్రత అయితే చాలా అధికంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూడా పొగ మంచు అలుముకుని ఉదయం 10 గంటల వరకు కూడా పూర్తిగా పొగ మంచు అలుముకుని వాహనదారులు అయితే రోడ్డుపైకి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా మన్యం జిల్లా, అలాగే పాడేరు, చింతపల్లి, లంబసింగి, అనంతగిరి, అరకు, సాలూరు వంటి కురుపాం కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా చలి తీవ్రత అధికంగా ఉండడం, అలాగే ఉండే అక్కడ గిరిజన ప్రాంతాల్లో మిట్ట మధ్యాహ్నం అయ్యేంత వరకు కూడా పొగమంచు అలుముకొని ఉండి ఆ పొగమంచు నుంచి బయటికి రాలేని పరిస్థితి, ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా పర్యాటక ప్రాంతంగా కూడా విలసిల్లుతా ఉంది. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో అయితే పర్యాటకులు తాకిడి అధికంగా ఉంటది. అప్ టు జూన్ అంటే జనవరి వరకు కూడా ఇక్కడ ఫైర్ క్యాంపులు వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పర్యాటకులు వచ్చి. ఇదంతా వరకు హ్యాపీయే. కానీ ఒక విధంగా చూసుకుంటే వైద్యుల సూచన ప్రకారం చూసుకుంటే ఈ చలి వల్ల ఫ్లూ రావడం కానీ, జలుబు, దగ్గు, రంప రావడం కానీ, ఇలా చిన్న చిన్న రోగాలు ఏమైనా వస్తే కనుక తక్షణమే వాళ్ళని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మినిమం ఫస్ట్ ఎయిడ్ అనేది తీసుకోవాలని డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అల్పపీడనాల ప్రాంతంగా కూడా చలిలో అంటే ఈ చలి తీవ్రతలో కనిష్ట ఉష్ణోగ్రతలకి పడిపోతున్న పరిస్థితి ఉంది. 10 డిగ్రీల నుంచి 16 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ ఇంకా క్షీణిస్తూ ఉన్నాయి. అంటే 10, 13, 16, 15 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రాంతాల్లో అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే మైదాన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు కొన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 10 గంటల వరకు కూడా వాహన చోదకులు అయితే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్డు పైన ప్రయాణం చేసేటప్పుడు పూర్తిగా కూడా వాళ్ళు అంటే ఆ పొగ మంచు అడ్డు తాళం వల్ల వాహనాలు డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్యులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఐఎండీ నుంచి అయితే ఎప్పటికప్పుడు వాతావరణం అయితే శ్రీనివాస్ మరో 2 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావం అయితే ఒంగోలు, అన్నమయ్య, గుంటూరు, కోస్తా తీర ప్రాంతం అంతా కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక అల్పపీడనం పడింది, ఆ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది వర్షాలు పడతాయి. అప్పటికున్న కండిషన్ ప్రకారం తుఫాన్గా కూడా మారే పరిస్థితి అయితే ఉంది అని చెప్పి ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో విస్తారంగా రానున్న రోజుల్లో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా పూర్తిగా వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పారు. పూర్తిగా అదేవిధంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం 940 కిలోమీటర్లు పైగా విస్తరించి ఉన్న, అంటే ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లా తడ వరకు కూడా ఈ సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో చూసుకుంటే పూర్తిగా ఎవరైతే సముద్ర తీరంలో ఉండే మత్స్యకారులు ఉంటారో, సముద్ర తీర నివాసాలు ఉంటారో వాళ్ళందరూ ఎలర్ట్ గా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. రానున్న 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు అయితే పడతాయని ఖచ్చితంగా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు వాతావరణ శాఖ అధికారులు కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. పద్మా, తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. ఉన్నటువంటి ఒక్కసారిగా గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రత పడిపోవడంతో తెలుగు రాష్ట్ర ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి సాధారణంగా కన్నా 5.5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ చలికి తీవ్రతకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు వెళ్లే అభ్యర్థులు కూడా పరీక్షల కేంద్రాలకు వెళ్లేందుకు చలి తీవ్రత అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. జిల్లాలోని పుచ్చేరులో 6.4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తాండ్రాలో 6.6, పెంబిలో 9.3, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నాల్కల్, కోహీర్ తో పాటు బిహెచ్ఎల్ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వాతావరణం పడిపోవడంతో ఈ చలి తీవ్రత పెరిగింది. ఈ చలి తీవ్రతతో వృద్ధులు, పిల్లలతో పాటు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా వెల్లడి. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.